మొలకెత్తిన జొన్న పిండిని జొన్న రవ్వను ఏ విధంగా తయారు చేయాలో చూస్తున్నాం. ఫస్ట్ జొన్నలను తీసుకొని ఒక టబ్బులో నానబెట్టుకొని బాగా కడగాలి. బాగా కడిగితే దానివల్ల వచ్చేసి దాంట్లో ఉన్నటువంటి మలినాలు కానీ డస్ట్ కానీ ఎటువంటి కెమికల్స్ అయినా సరే అన్నీ కడగడం వల్ల దాంట్లో ఉండే రసాయనాలు కానీ ఏవి ఉన్నా కానీ డస్ట్ మొత్తము తీసివేయచ్చు. ఈ విధంగా మనము మొలకెత్తిన జొన్న రవ్వను తయారు చేయాలి. ఇట్లా ఈ విధంగా కడగడం వల్ల దాంట్లో ఉండే కెమికల్స్ కానీ బయటకు వచ్చేస్తాయి. ఒక్కసారి చూడండి, దాంట్లో ఎంత మట్టి ఉంది, ఎంత డస్ట్ ఉంది అనేది మనకు వీడియోలో నీట్గా కనిపిస్తూ ఉంది. ఈ విధంగా చేయడం వలన మనకు స్వచ్ఛమైన గట్టి గింజరైనటువంటి ప్యూర్ క్వాలిటీ జొన్న రవ్వను మనం తయారు చేసుకోవచ్చును. చూడండి అట్లా ఏ విధంగా ఉంది. ఈ విధంగా చేసేటప్పుడు సచ్చు గింజలు ఏమన్నా ఉన్నా కానీ మొత్తము బయటికి వస్తాయి. అప్పుడు క్వాలిటీగా ఉన్న జొన్నలు మాత్రమే మనకు మిగులుతాయి. ఈ జొన్నలు మిగలడం వలన దాటిని బాగా కడిగేసి ఒక రోజంతా నానబెట్టి తర్వాత రోజు మళ్ళీ ఒక 3 సార్లు కడిగి గంజి బట్టలో వేసేసి, చూడండి ఎంత నీట్గా ఉన్నాయో, గంజి బట్టలో వేసేసి కట్టేసి మూట కట్టేసి మళ్ళీ టబ్బులో దేవడం వలన దాంట్లో ఇంకా ఉన్న ఏమన్నా డస్ట్ ఉన్నా కానీ మనకు నీట్గా బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా చేసి దాన్ని మొలకెత్తించాలి. చూడండి ఏ విధంగా ఉందో. అట్లా మూట కట్టేసి దాని మీద బరువు పెట్టేసి ఒక రోజంతా ఆ విధంగా పెట్టాలి. ఆ విధంగా పెట్టినప్పుడు మొలకలు వస్తాయి. ఆ మొలకలు వచ్చినప్పుడు మనము చూడండి మొలకలు ఎంత నీట్గా వచ్చాయో. జొన్నలు మొలకలు చూడండి నీట్గా క్వాలిటీగా ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో చూడండి. ఆ విధంగా వచ్చిన జొన్నలను బాగా ఆరవేసి ఒక రోజంతా ఉన్నిచ్చి తర్వాత దాన్ని నీడపాటిలో ఆరేయాలండి. తర్వాత ఆ జొన్నలను మనం తీసుకొని ఒక పెన్నం పెట్టేసుకొని ఆ పెన్నంలో జొన్నలను వేసుకొని బాగా వెంచుకోవాలి. దీనివల్ల ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి తేమ కానీ మొత్తము బయటకు వచ్చేస్తుంది. అప్పుడు గట్టి గింజగా బాగా ఉంటుంది. ఆ విధంగా వేయించుకున్న తర్వాత దాన్ని ఆరబెట్టుకొని అట్లా ఆరబెట్టుకున్న తర్వాత పేలాలు వచ్చే మెనుగా వస్తుంటాయి. ఆ విధంగా ఆరబెట్టుకున్న తర్వాత మనము గ్రైండ్ చేసుకోవాలి. అంటే గ్రైండ్ చేసుకోవాలన్నప్పుడు ముందు ఏం చేస్తామంటే ఆ జొన్నలను చాటతో బాగా చట్టడిచినామంటే దానిలో ఉండేటివి ఏమన్నా ఉన్నా కానీ నీట్గా వచ్చేస్తాయి. చూడండి ఏ విధంగా చట్టడిచాలో అట్లా చట్టడి చేసి చిన్న చిన్నవి ఏమన్నా ఉన్నాయనుకోండి అవి కానీ బయటకు వచ్చేస్తాయి. మొలకలు మాడి నీటివి కానీ ఏదన్నా ఉన్నా కానీ మొత్తం ప్యూర్గా వచ్చేస్తాయి. తర్వాత దాన్ని మనము గ్రైండ్ చేసుకున్న తర్వాత జొన్న పిండిని జొన్న రవ్వ పొట్టు అనే 3 రకాలుగా వస్తాయి. తర్వాత జొన్న రవ్వను సపరేట్ చేయాలి, జొన్న పిండిని సపరేట్ చేయాలి, పొట్టును సపరేట్ చేయాలి. ఈ విధంగా వేరువేరుగా చేసిన తర్వాత మనకు స్వచ్ఛమైన జొన్న రవ్వను మనకు మిగులుతుంది. తర్వాత పిండి సపరేట్ వస్తుంది. ఈ జొన్న రవ్వను మనము మొలకెత్తిన జొన్న రవ్వగా మనము మార్కెట్లో ఇస్తున్నాం. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. అది జొన్న పిండి అండి. ఎవరికైనా ఆర్డర్ కావాలంటే డిస్క్రిప్షన్లో మా నెంబర్ అనేది మెన్షన్ చేస్తాము. ప్లీజ్ కాంటాక్ట్ us. Please follow for more videos. Thank you.